నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది, విసిగిపోయినట్టుగా, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. మీకు మంచి బ్రేక్ అయితే కావాలి. ఎక్కడికైనా టూర్స్కి, ట్రిప్స్కి, స్పిరిచువల్ భజన ఈవెంట్స్కి, ఎక్కడికైనా యోగా, మెడిటేషన్, ఇలాంటివి మనసుకి, మీ బ్రెయిన్కి ప్రశాంతతనిచ్చే ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో, లేదా ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకుని వెళ్ళిరండి. ప్రొఫెషనల్గా, పర్సనల్గా చాలా విషయాల్లో అలసిపోయినట్టుగా అనిపించడం, బాగా ఏదో ఒక పెద్ద యుద్ధం చేసి అలసిపోయినట్టుగా అనిపించడం లాంటివి మీకు చాలా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీ లైఫ్లో మీకు కావాల్సింది చిన్న బ్రేక్. ఈ బ్రేక్లో మిమ్మల్ని మీరు ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు బాగా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మీరు చేసే స్పిరిచువల్ జర్నీస్ కావచ్చు, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కావచ్చు, చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఆ దిశగా అడుగులేసే ప్రయత్నం చేయండి. ఇకపోతే అన్నెసెసరీ ఖర్చులు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫినాన్షియల్గా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి కానివ్వండి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామని కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మంచి విషయానికి మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ అన్నెసెసరీగా కొన్ని ఖర్చులు పెరగటం వల్ల ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అవి ఎదురు కాకుండా, ఇన్కేస్ ఎదురైనా ఎక్కడ ఎంతవరకు మనీ అనేది ఖర్చు పెట్టాలో అంతవరకు మాత్రమే చూసుకోండి. అలాగే కొన్ని సందర్భాల్లో బాగా ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది మీకు సంబంధం లేని విషయాల్లో. అది పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఏదైనా సందర్భాల్లో మీకు అంటే మేబీ మీరు ఇచ్చిన మాట వల్ల కావచ్చు, మీరు చేసిన సైన్స్ వల్ల కావచ్చు, మీరు ఏదైనా డాక్యుమెంట్స్, ఈ విషయాల్లో మీరు చెయ్యని తప్పకి కొన్ని సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి ఎలా దాని నుంచి బయటికి రావాలో తెలియక ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి. బయటకు వచ్చే సందర్భం తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఇంటెన్షనల్గానే మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అన్ని దారులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అంతే స్ట్రాంగ్గా మీరు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ, ఆ స్ట్రాంగ్నెస్ భగవంతుడు మీకు ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ మాయ ఎవరు సృష్టించారో అది కొంచెం మీరు కనుక్కోగలిగితే, ప్రాక్టికల్గా, ఎమోషనల్గా కంటే కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే కనుక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే వీసాలకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే మేబీ వీసాలకి సంబంధించి చాలాసార్లు రిజెక్ట్ అయినా, పాస్పోర్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన వీసాలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. డాక్యుమెంట్స్ ఏదైనా రావాల్సి ఉంటే పెండింగ్లో ఉన్నవి అవి కూడా క్లియర్ అవుతాయి. అండ్
ఎవరైనా ఏదైనా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా, వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నా, కొన్ని పర్మిషన్ లెటర్స్ కానివ్వండి, కొన్ని డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా పెండింగ్ ఉన్నా, ఎవరైనా వాటి గురించి ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ 15 డేస్ టైంలో మీకు ఆ పని కూడా పూర్తయిపోతుంది. అలాగే ఇక్కడ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి వేరే కంట్రీకి ఎవరైనా, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి షిఫ్ట్ అవ్వాలి కంప్లీట్గా అనుకునే వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అలాగే ఎవరైనా వేరే వేరే కంట్రీస్లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ పర్మిషన్స్కి సంబంధించి, డాక్యుమెంట్స్కి సంబంధించి అన్నీ క్లియర్ అయ్యి వీసాలకి సంబంధించిన, అంటే వర్కింగ్ వీసాలకి సంబంధించి, బిజినెస్ వీసాలకి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా హ్యాపీగా క్లియర్ అయిపోతాయి. అలాగే బిజినెస్ అయితే ఏదైతే పొజిషన్కి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేసాము, నడుస్తుంది కానీ మనం అనుకున్న పొజిషన్కి అయితే ఇప్పటివరకు రీచ్ అవ్వలేకపోయాము అనుకునే వాళ్ళకి ఈ 15 డేస్లో మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ ట్రిక్స్ కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా చేసే మీరు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, ఏదైనా సరే దానివల్ల మీకు కొత్త ప్రాజెక్ట్స్ రావటం, సేల్స్ పెరగటం, ఇలాంటివన్నీ కూడా మీరు ఊహించిన దానికంటే కూడా బెటర్గా మీకు రిజల్ట్ ఉండే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.